కథామంజరి ఏప్రిల్ 2026 శ్రావ్య సంచిక. కథ చెదరని చిత్తరువు. రచన చాగంటి ప్రసాద్ గారు. చదివినది అవసరాల రాఘవరావు. ముంబై మెరైన్ డ్రైవ్లో ఎగసిపడుతున్న సముద్ర కెరటాలను చూస్తూ కూర్చున్నాను. మహానగరం వచ్చి 25 ఏళ్లు దాటింది. కాల ప్రవాహపు ఒడిలో కొట్టుకుపోయాను. క్షణం తీరికలేని వ్యాపారంలో మునిగిపోయాను. ఇంతలో పక్కన రోడ్డు మీద వాహనాల మీద వెడుతూ రాములల్లాకి జై అంటూ నినదిస్తున్న భక్తుల గొంతులు వినిపించాయి. మా ఊరిలో రామాలయం, ఉత్సవాలు, ఆమెతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తుకొచ్చాయి. వాటిని కలిపి గుదిగుచ్చి భద్రంగా దాచుకుంటే అది ఒక అపురూప కావ్యమే అవుతుంది. ఆ పాతమధురాలు వెంటాడాయి. కొబ్బరి వ్యాపారానికి గడ్డు రోజులు వచ్చాయిరా. ఈ వ్యాపారాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేకపోతున్నాం. అరుగు మీద పడకుర్చీలో కూర్చున్న నాన్న లంక పొగాకు చుట్టపొగ నెమ్మదిగా వదులుతూ బాధగా మాట్లాడుతున్నాడు. అవును బావా, మొన్నొచ్చిన తుఫాను మటుకు పదునైన గండ్రగొడ్డల మాదిరిగా కొబ్బరి చెట్లు తలను తెగ్గొసేసింది. ఏం తుఫాను, ఎంత నట్టం. పుట్టు పొద్దురిగిన దగ్గర నుంచి ఇంత పెద్ద రాకాసిలాంటి గానివాన్ని చూడలేదంటే నమ్ము. భయాన్ని కళ్ళలో చూపించాడు మా నాన్న తోటి వ్యాపారస్తుడైన రాము. అరుగు మీద కూర్చుని డిగ్రీ ఫైనల్ ఇయర్ పుస్తకాలు తిప్పుతూ అప్పుడప్పుడు రోడ్డుకేసి చూస్తున్నాను. ఇంతలో పరికిణి అంచులు పైకి పట్టుకుని రోడ్డు మీద అక్కడక్కడా ఉన్న నీటి గుంటలు దాటుకుంటూ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెడుతున్న ఒక మెరుపు తీగలాంటి అమ్మాయి నా కంట్లో పడింది. ఆ అమ్మాయి నాకే సప్రయత్నంగా చూసి తలదించేసుకుంది. కళ్ళు తిప్పుకోలేనంత అందం ఆమెది. మర్నాడు కాలేజీ నుంచి వచ్చాక టంచునుగా అరుగు మీద తిష్ట వేశాను. మా నాన్న పని మీద ఊరు వెళ్ళాడు. అమ్మ తమ్ముడికి చెల్లెలికి అన్నాలు పట్టే పనిలో ఉంది. ఆ రోజు అదే సమయానికి ఆ అమ్మాయి మళ్ళీ వస్తుందేమో అన్న ఆశ నన్ను నిలబడనీయడం లేదు. అరుగు మీద పచార్లు చేస్తున్నాను. గంటలు గడిచాయి, ఆమె రాలేదు. సైకిల్ ఎక్కి మా పేట అంతా గాలించడం మొదలుపెట్టాను. భోగి పండగ వలన పిల్లలకు భోగిపళ్ళు పోయడానికి వెడుతున్న పేరెంటాళ్ల సందడి మొదలైంది. వీధి మధ్యలో బుల్లిబాబు మిర్చి బజ్జీ బండిలో ఉన్న మూకుడులో వేగిస్తున్న మసాలా వడల గుమగుమలు ముక్కుపుటాలను తాగుతున్నాయి. వాటికి టెంప్ట్ అవ్వకుండా సైకిల్ పెడలు గట్టిగా తొక్కి రామమావయ్య ఇంటి ముందు ఆగాను. నన్ను చూసిన మామయ్య, ఏరా ఇలా వచ్చావు, నాన్న ఏదైనా చెప్పమన్నాడా అడిగాడు ఆరాగా. లేదు మామయ్య, జస్ట్ ఊరికే ఈ వీధిలో ఉన్న మా ఫ్రెండ్ని కలుద్దామని వచ్చాను అంటూ అక్కడ ఎక్కువసేపు ఉంటే మరిన్ని ప్రశ్నలతో చంపేస్తాడనుకుని సైకిల్ తీసుకుని బయలుదేరాను వెతుకులాటకు. ఆమె కనపడలేదు. కొన్ని రోజులు భారంగా గడిచాయి. పుస్తకం తెరిచానే గాని దృష్టి అక్కడ లేదు. ఇంతలో నాలో ఏదో ఉద్విగ్నత మొదలైంది. మనసంతా ఆక్రమించుకున్న ఆమె నాకు దగ్గరవుతున్న అనుభూతి కలుగుతోంది. అప్రయత్నంగా తల తిప్పి చూశాను రోడ్డు వైపు. వాన చినుకులు పూలరేకుల్లా రాలుతుండగా దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా నెమ్మదిగా నడుచుకుంటూ వెడుతూ ఆ నిలువెత్తు అందం కనబడింది. నా మధురమైన ఆలోచనల ప్రవాహానికి అడ్డగట్ట వేస్తూ, సార్, కలకత్తా బ్రాంచ్ ఆఫీస్ నుంచి ఫోను, మీతో మాట్లాడాలట అన్నాడు నా పిఏ ఫోన్ పట్టుకుని. కాసేపు ఆగు అన్నట్లుగా అతని కళ్ళతో వారించాను. అర్థమైందని తల ఊపి బ్రాంచ్ ఆఫీసు వాళ్లకు సమాధానం చెప్పుకుంటున్నాడు. మళ్లీ ఆమె జ్ఞాపకాలు ముసురుకున్నాయి. ఆ రోజు మళ్లీ ఆమెను చూడగానే అరుగు మీద నుంచి ఒక్క దూకు దూకి ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఈ ఊరికి కొత్తగా వచ్చారా? మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుందనే కంగారులో గబగబా అడిగేశాను. అవునండి, కొత్తగా వచ్చాం. వాన ఎక్కువ అవుతోంది, తడిసిపోతా. కంగారు పడుతూ తన చేతిలో గొడుగు విప్పి పైన వేసుకుని వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. వానలో తడుస్తూ ఆమె వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయాను. ఆ రోజు ఆ వానజల్లులో తడవడం ఎంతో బాగున్నట్టు అనిపించింది.
భక్తుడికి హఠాత్తుగా దేవతా దర్శనం అయితే తన అస్తిత్వాన్ని ఎలా మర్చిపోతాడో అలా ఉంది నా పరిస్థితి. ట్రాన్స్లో ఉన్నట్టుగా నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వచ్చి పడ్డాను. చూసినది కొన్ని క్షణాలేనా, మరిచిపోలేని ఆమె రూపాన్ని గుండెల్లో నింపేసుకున్నాను. పసిమి మేని ఛాయ, గుండ్రటి మొహం, పాలభాగం మీద దోసగించేంత బొట్టు, కాంతివంతమైన విశాల నేత్రాలు, వాటికి విల్లు లాంటి కనుబొమ్మలు కాపలా. సింహాచలం సంపెంగను పోలిన నాసిక ఆమె అందాన్ని ద్విగుణీకృతం చేస్తోంది. పల్సని ఎర్రని పెదాల మధ్య స్వచ్ఛమైన పలువరస తళుక్కుమంటోంది. సన్నని నడుము మీద స్వేచ్ఛగా ప్రవహిస్తున్న కృష్ణవేణి తరంగ పాయలను త్రివేణిగా బంధించి అల్లుకుంది. చందనపు రంగు పరికిణి, దానిపై ఆకుపచ్చ ఓణి జాకెట్టు ఆమె మేనికి అందంగా అమెరాయి. వెరసి ముగ్ధ మనోహర రూపం నా గుండెలో ప్రతిష్ఠించబడింది. పగలు రేయి ఆమె ధ్యాసే, ఆమె ధ్యానమే. ఆరు బయట మంచం మీద పడుకుని ఆకాశం కేసి చూస్తే చుక్కల్లో ఆమె మోము కనిపించి మాయమయ్యేది. అలా ఆమెను పిచ్చిగా ఆరాధించడం మొదలుపెట్టాను. నా అందమైన ఆలోచనలు భగ్నం చేస్తూ ఇంటి నుండి పెద్ద సార్ ఫోన్ సార్ అంటూ పిఏ నెమ్మదిగా అన్నాడు. విధి లేక కదిలాను. కారులో వెడుతూ మళ్లీ ఆమె జ్ఞాపకాల వలలో చిక్కుకున్నాను. ఆ రోజు శ్రీరామనవమి. ఊరి మధ్య రాములవారి గుళ్ళో కళ్యాణం జరుగుతోంది. ఆడవాళ్లు మగవాళ్లు విడివిడిగా కూర్చుని సీతారాముల కళ్యాణం చూస్తున్నారు. నా గుండె వేగం ఒక్కసారిగా పెరిగింది. ఆమె ఇక్కడ ఎక్కడో ఉందని మనసు చెప్తోంది. వెంటనే కళ్లకు పని చెప్పాను. ఆడవాళ్ల మధ్యలో ముకిళిత హస్తాలతో భక్తిగా దేవుడికి దండం పెట్టుకుంటూ కనిపించింది. సీతారాముల తలంబరాలు ఘట్టం వచ్చింది. మధ్యలో వెళ్లి ఆమెతో మాట్లాడితే పక్కవాళ్ల భక్తి పారవశ్యానికి భంగం కలుగుతుందని ఓపిగ్గా ఉన్నాను. తలంబరాలు పూర్తయ్యాయి. రాముడే వరం ఇచ్చినట్లుగా కుర్రమేళాన్ని పానకం ప్రసాదం పంచిపెట్టమని పురమాయించారు. వెంటనే గ్లాసులు పానకం బకెట్టు పుచ్చుకుని ఆడజనం మధ్యలోకి దూకాను. ఆమెకు పానకం గ్లాసు ఇస్తూ బావున్నారా అని అడిగాను నవ్వుతూ. ఎవరా అని తలెత్తి చూసింది. కళ్ళలో భయం కనిపించింది. ఆమె పక్కన ఒక నడివయసు ఆమె ఉంది. తన అమ్మ కాబోలు. సీతారాముల కళ్యాణం పూర్తయింది. ప్రసాదాలు పంచిపెడుతున్నారు. దొరికిన అవకాశం వదులుకోలేక ఆమె దగ్గరికి చేరాను. నా పేరు చెప్పాను. చాలాసేపు బతిమాలాక తన పేరు నోటితోటి చెప్పకుండా వేదిక మీద ఉన్న రాములోరు భార్యను చూపించింది. సీత? జానక? అడిగాను. తల అడ్డంగా ఊపింది. నేను కనుక్కోవడానికి ప్రయత్నిస్తుండగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మళ్లీ ఒకరోజు మధ్యాహ్నం కాలువగొట్టు దగ్గర చేతిలో క్యారేజీతో బల్లకట్టు మీద కనిపించింది. సైకిలు కాలువ ఒడ్డున ఉన్న కొబ్బరి చెట్టు దగ్గర పడేసి బల్లకట్టు ఎక్కాను. కాలువ దాటాక ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోండి, భయపడుతూ అటు ఇటు చూస్తూ చెప్పింది. ఏం పర్లేదు, ఈ టైంలో ఈ పక్కలకు ఎవరూ రారు వైదేహి అన్నాను. పేరు తెలుసుకున్నారా మొత్తానికి? నవ్వుతూ అంది. వైదేహి తండ్రి ఈ ఊళ్ళో ఎవరిదో పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడని చెప్పింది. హఠాత్తుగా మాటలు ఆపేసి, పొలం దగ్గరికి వచ్చేసాం, మా నాన్న చూస్తే చంపేస్తారు అంది. ఆమె మాటలు పట్టించుకోకుండా ధైర్యం చేసి చెయ్యి పట్టుకుని ఒక్క నిమిషం ఆగు అర్థించాను. చెయ్యి విడిపించుకుని గబగబా ముందుకు నడిచింది. నిరాశగా వెనుదిరిగాను. క్రమేపీ పరిచయం బాగా పెరిగింది. రాములవారి గుడి దగ్గర, ఊరి చివరి మర్రి చెట్టు దగ్గర, బల్లకట్టు మీద ఎక్కడ వీలైతే అక్కడ కలిసేవాళ్లం. కొన్ని రోజులు గడిచాక ఒకరోజు నేను కాలేజీకి వెళ్లే అడ్డదారిలో కలిశాం. ఈసారి నేను మాట్లాడడం మొదలెట్టేలోపే విచిత్రంగా తానే మొదలుపెట్టి చాలాసేపు గలగలా మాట్లాడింది. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి, నన్ను ప్రేమిస్తున్నావు కదా సీను? హఠాత్తుగా అడిగింది. అవును, ఐ లవ్ యు వైదేహి అన్నాను స్టైల్గా. ఆమె స్పందన కోసం వేచి చూశాను. నేను బిత్తరపోయేటట్టు ఆమె మరో ప్రశ్న నా మీద సంధించింది.
అయితే మనం పెళ్లి చేసుకుందామా అంటూ చెయ్యి పట్టుకుంది. ఆమె అడిగిన తీరులో స్థిర నిశ్చయం కనిపించింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. గొంతులో తడే ఆరిపోయింది. ఏంటంటున్నావు అన్నాను కంగారుగా. పెళ్లి చేసుకుందామా అన్నాను. గొంతు పెంచింది. పెళ్ళా ఇప్పుడా? బుర్రగోక్కున్నాను. ప్రేమ తర్వాత పెళ్ళేగా చేసుకునేది, ధైర్యం లేదా? సూటిగా నా కళ్ళలోకి చూస్తూ అడిగింది. ఏం మాట్లాడాలో తెలియక నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు వైదేహి. 4 ముక్కలు గబగబా అనేసి సైకిల్ ఎక్కి వెనక్కి తిరిగి చూడకుండా పెడలు గట్టిగా తొక్కాను. పిరికాడు అన్న మాటలో వెక్కిరింత వెనువెంటనే ఆమె నవ్వు వినబడ్డాయి. ఎప్పటి నుంచో ఉగ్గపెట్టుకున్న తుఫాను ఆ రోజే విరుచుకుపడినట్టుగా మా ఇంటి పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. అప్పులిచ్చిన వాళ్ళు కోర్టులో కేసులు వేయడంతో నాన్న భయపడి మాకున్న ఇల్లు, పొలం, అమ్మ వంటి మీద బంగారం అమ్మేసి అప్పులన్నీ తీర్చేశాడు. అక్కడ ఉండలేక ఊరు వదిలిపెట్టేశాం. చివరిగా వైదేహిని కలిసి ఒక మాట చెప్పాలని అనుకున్నాను, కానీ అవకాశం రాలేదు. అత్యంత విలువైనదేదో పోగొట్టుకున్నాననే బాధ పెళ్లిబుగుతూ ఉండగా మహానగరంలో అడుగుపెట్టాను. బొంబాయి డార్క్ యార్డ్లో నేను నాన్నతో పాటు పనిలో చేరాను. నెమ్మదిగా నిలదొక్కుని కొత్త వ్యాపారాలు మొదలుపెట్టాం. కొబ్బరికాయ వ్యాపారమే గొప్ప బిజినెస్ అనుకునే మాలాంటి నూతులో కప్పలకి సంపాదించాలంటే ఎన్నో ఉన్నాయని ముంబై చెప్పింది. ఈ రోజు మా కంపెనీకి దేశమంతా బ్రాంచీలున్నాయి. క్షణం తీరుబడి లేని జీవితం. డబ్బు సంపాదనలో పడిపోయాను. మా ఊరిని మర్చిపోయినా వైదేహిని మాత్రం మర్చిపోలేదు. తనని చూడాలని ఉన్న కాలచక్ర ఇరుసులో ఇరుక్కుపోయి కలవలేకపోయాను. ఇప్పుడైనా తనను కలవకపోతే ఈ మనసుకి స్వాంతన లేదు, జీవితానికి అర్థం లేదు. ఊరు చాలా మారిపోయింది. కాలవ దగ్గర బల్లకట్టు లేదు. కాలవని రోడ్డు మింగేసింది. రోడ్డు పక్కన కారుని ఆపమని చెప్పి వైదేహి జ్ఞాపకాలు మోసుకెడుతూ తన అడ్రస్ కనుక్కుని ఒక ఇంటి ముందు నిలబడ్డాను. ఏమండి అంటూ పిలిచాను. ఎన్నో ఏళ్ల తర్వాత నా వైదేహిని చూడబోతున్నాను. గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఎలా ఉందో. క్షణాలు గంటల్లా గడిచాయి. అంతలో కళ్ళజోడు సర్దుకుంటూ పమిటి చెంగు సరిచేసుకుంటూ ఎవరు అంటూ వచ్చి అరుగు మీద నిలబడింది. ఆమెను చూడగానే నోటమాట రాక చూస్తూ అలాగే ఉండిపోయాను. ఎంత మారిపోయింది వైదేహి! అసలు వైదేహేనా ఈమె? ఆ అందం అంతా ఏమైంది? కాలం ఎవరినైనా నిర్దాక్షిణ్యంగా లోబర్చుకుంటుంది కదూ. శిథిల శిల్పంలా కనబడింది. ఎవరండి మీరు? ఎవరు కావాలి మీకు? గట్టిగా అడిగింది. తేరుకుని, నన్ను గుర్తుపట్టలేదా వైదేహి? నేను అంటూ కాలవగట్టు, బల్లగట్టు, రాములవారి గుడి, శ్రీరామనవమి అని మొదలుపెట్టగానే ఆమె కళ్ళలో వెలుగు. నువ్వు సీను కదూ? ఎంత మారిపోయావు? లోపలికి ఆహ్వానించింది. ఇంట్లో ఎవరూ ఉన్నట్టు లేరు. మంచినీళ్ళు ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత నేను జ్ఞాపకం వచ్చానా? ఆశ్చర్యపడుతూ అడిగింది. వెంటనే పుట్టినరోజు శుభాకాంక్షలు వైదేహి అంటూ గంధం చెక్కతో తయారు చేసిన సీతారాముల బొమ్మ, ప్రతి సంవత్సరం వైదేహికి శుభాకాంక్షలు చెప్తూ వ్రాసి దాచుకున్న గ్రీటింగ్ కార్డ్స్ పొత్తి ఆమె చేతిలో పెట్టాను. ఆమె నోట మాట రాక చాలాసేపు మౌనంగా వాటికేసి నాకేసి చూస్తూ ఉండిపోయింది. తర్వాత నెమ్మదిగా తేరుకుని, ఇంకా నా పుట్టినరోజు గుర్తుపెట్టుకున్నావా సీను అన్నది. ఆమె కంట్లో కన్నీటి పొర. చీర చెంగుతో కళ్ళు తుడుచుకుని నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్యలో ఎన్నో మాటలు. చివరికి నా మనసులో ఉన్నది చెప్పే లోపు తనే అందుకుంది. ఆ రోజు పెళ్లి చేసుకోమని ఎందుకు అడిగానో తెలుసా? నా అందం చూసి ఎందరో నా వెనకాతల పడేవారు. నిజంగా వాళ్ళంతా నన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారా లేక మరో ఉద్దేశంతో వస్తున్నారా అని పరీక్షించడానికి పెళ్లి మాట ఎత్తేదాన్ని. ఆ మాట వినగానే అందరూ పారిపోయేవారు అంటూ నవ్వింది. మొదట్లో నీ మీద కూడా సదభిప్రాయం ఉండేది కాదు. క్రమేపీ నీ ప్రవర్తన చూసి చిన్నగా నమ్మకం మొదలైంది. కానీ నువ్వు కూడా అందరి మగాళ్లలాగే పెళ్లి అనగానే పారిపోయావు. ఆడపిల్ల మనసు చాలా సున్నితం శ్రీను. మాకు ఎన్నో ఆశలుంటాయి.
తప్పకుండా పెళ్లి చేసుకుందాం వైదేహి, కాస్త టైం కావాలి అని చెప్పి ఉంటే నీకోసం ఎంత కాలమైనా వేచి ఉండేదాన్ని. కానీ ఆ చిన్న భరోసా నువ్వు ఇవ్వలేకపోయావు. మీ మగాళ్ళంతా ఇంతే కదా అనుకున్నాను. మా నాన్న ఇక్కడ సంబంధమే చూసి పెళ్లి చేసేశాడు. నిట్టూర్చింది. అప్పుడు ఏది ప్రేమో ఏది ఆకర్షణ తేడా తెలిసే వయస్సు కాదు. నువ్వు అందంగా ఉన్నావు, నిన్ను కలవాలి, నీతో మాట్లాడాలి, నీతో తిరగాలి, ఇంతే తెలుసు. అందమైన అమ్మాయి ఇష్టపడుతోందని తెలియగానే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంబరంగా ఉంటుంది తప్ప బాధ్యత అనగానే భయం వేస్తుంది. అందుకనే హఠాత్తుగా పెళ్లి చేసుకుందామా అని నువ్వు అడిగినప్పుడు కంగారొచ్చింది. మెదడు మొద్దుబారిపోయింది. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎందుకంటే ఒక షర్ట్ కొనుక్కోవాలన్నా, సినిమాకి వెళ్లాలన్నా, చివరికి చాక్లెట్ కొనుక్కోవాలన్నా అమ్మా నాన్నల మీదే ఆధారపడే వయస్సు. ఒక పక్క ఇంటి పరిస్థితులు కూడా బాగోలేదు. అందుకే ఏం మాట్లాడలేక నీకు దూరమైపోయాను తప్ప నేను పిరికివాడిని కాదు. ముంబైలో ఎన్నో కష్టాలు చవిచూసిన పరిస్థితుల్లో కూడా నిన్ను తలుచుకొని క్షణం లేదు. తర్వాత అర్థమైంది నాది వ్యామోహం కాదని. అందుకే ఇంతకాలమైనా మనం మొదట కలుసుకున్న నీ పుట్టినరోజు నాడే నిన్ను కలవడానికి వచ్చాను. ఆరాధనగా చూస్తూ చెప్పాను. భలే, నా జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఇదో స్వీట్ మెమరీ నాకు ఈరోజు అంటూ పకపకా నవ్వి వాతావరణం తేలిక చేసింది. కాఫీ త్రాగుతూ మాట్లాడుకుందాం. వంటింట్లోకి వెళ్ళింది. నా హృదయమంతా ఆక్రమించిన నీ స్థానంలో మరొకరిని ఊహించుకోలేక పెళ్లి అనే ఆలోచన మనసులోకి చొరబడనీయకుండా ఇలాగే ఉండిపోయిన వైదేహి అని చెప్పి ఆమె గుండెల్లో అలజడి లేపడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోయాను. ఇంతలో ఆమె చేతిలో మొబైల్ మ్రోగింది. వచ్చేస్తున్నారా? వచ్చేటప్పుడు శ్రీనిగాడిని స్కూల్ నుండి తీసుకువచ్చేయండి. రిక్షా అతను ఈ పూట రాడుట. ఫోన్ ఆఫ్ చేసి మా వారు వస్తున్నారు, పరిచయం చేస్తాను అంది. కాఫీ సిప్ చేస్తూ అతని రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. కథామంజరి ఏప్రిల్ 2026 శ్రావ్య సంచిక. కథ చెదరని చిత్తరువు. రచన చాగంటి ప్రసాద్ గారు. చదివినది అవసరాల రాఘవరావు.